అది పీల్చే శ్వాసతోనా లేదా బయట వదిలే శ్వాసతోనా ఏ క్షణంలో ఏమవుతుంది ఎవ్వరు కూడా ఊహించని జీవితమే మనిషి యొక్క జీవితం. అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఇక్కడ మనమందరం ఒక మహానుభావుని యొక్క స్మరణ యాద్ కర్నేమే వచ్చి చేరినాము. ఆ మహానుభావులు 80 సంవత్సరాల పూర్వం జీవ సమాధిగా తన బాహ్య జీవితం 111 సంవత్సరాలు గడిపి ప్రజాసేవకే అంకితం చేసి ఊచ నీచ భేదభావాల్ని, వ్యత్యాసాల్ని, మతం, కులం, జాతి వ్యత్యాసాల్ని చూడకుండా మనిషిని మనిషిగా గౌరవించి మనిషికి ఏ అయితే అవసరం ఉందో ఆ సహాయం చేసి ఈ రోజు ఇక్కడ జీవ సమాధిగా 80 సంవత్సరాల పూర్వం సమాధి అయినారు. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి గడిచిన 45 సంవత్సరాల పూర్వం నుంచి నేను ఆ స్వామికు సేవ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఈ గంధోత్సవాన్ని మనం 1947 నుంచి గడుపుతున్నాం. ఇక్కడ ఇది 80వ గంధోత్సవము. వారు చంద్రగిరి నుంచి వలసై వచ్చారు ఇక్కడికి. ఆయన వచ్చే సమయంలో చంద్రగిరి పెద్ద మేజర్ పంచాయతీ ఆ రోజుల్లో బ్రిటిష్ కాలం. తిరుపతి చిన్న ఊరు, పూలవాణి గుంట దీని పేరు. ఆ రోజుల్లో చిన్న ఊరు, పల్లెలాగా గ్రామ పంచాయతీ ఉండింది ఇక్కడ. అలాంటి ఊరిలో వస్తే ఇది ప్రపంచానికే ప్రఖ్యాతిగాంచిన ఊరుగా ఈ రోజు ఉంది. ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఉన్నామంటే అలాంటి మహానుభావులు చేసిన సేవ, వారు అందించిన సహాయ సహకారం ఈ రోజు మనం అందరం ఇక్కడ కలిసిమెలిసి ఉన్నాం. చూడండి, మనం ఎంతమంది హిందూ సోదరులు వచ్చారు. నాకు సమయం అందక నేను చాలా మందిని పిలవలేకపోయినాను. పిలిచి ఉంటే ఈ ఊర్లో సగం మంది వస్తారు. రాజకీయాలకు, మతాలకు, కులాలకు అతీతంగా ఒకటే భావన, ఒకటే ఉద్దేశం. మనం ఎలా పుట్టాము ఒక్కసారి గ్రహించండి. మన శరీరం పైన బట్ట కూడా లేదు. మనం ఏ విధంగా వెళ్ళిపోతాం ఒక్కసారి ఆలోచించండి. పోయిన శుక్రవారమే నా చిన్నాయన భార్య, నా పిన్ని సాయంత్రం చనిపోతే తెల్లజామున ఆమెని దానం చేశాం. ఆమె ఉన్నంత వరకు ఆలన పాలన ఆమెతో అందరం కలిసిమెలిసి ఉన్నాం. మనిషి శరీరం నుంచి ప్రాణం పోతానే ఆ మనిషి శరీరాన్ని ఎంతమంది అయితే ప్రేమించారో, ఎంతమంది అయితే లాభం పొందారో వారే ఆ శరీరాన్ని ఎత్తుకుపోయి మట్టిలోనో అగ్గికో ఆహుతి చేస్తారు. ఇది మనిషి జీవితం. అలాంటి జీవితం పైన గర్వము పనికిరాదు. ఈ శ్వాస అల్లా నామంతో, దైవం నామంతో, జేసస్ నామంతో రావాలి, పోవాలి. మీ అందరికీ ఒకే ఒక హితోపదేశం. ఈ రోజు ఈ పీఠానికి నేను 5వ పీఠాధిపతి. ఆ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఇది భిక్షం కాదు, దయ కాదు, కరుణ కాదు. ఎన్నుకోవాలా, ఆ దేవుడే ఎన్నుకున్నాడు. నా తండ్రి వారి తర్వాత నాకు ఈ గురుతత్వం ఇచ్చారు. నేను నా బాధ్యత ఆవకాయ గింజంతా కూడా నేను చేరదీయటం లేదు, చేయటం లేదు, తృప్తిగా లేదు. ఇప్పటికి కూడా వీళ్ళ సేవ చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాను. ఇంత హోందాతనం, ఇంత బాహ్యంగా నేను కనబడటం, ఏమీ లేని జీవితంలో అన్ని ఉన్నట్టుగా జీవితాన్ని గడపటం కేవలం వాళ్ళు పెట్టిన భిక్షే. ఆ భిక్షతోనే నేను బతుకుతున్నాను. మీ అందరినీ కోరేది ఒకటే, సమయం దొరికినప్పుడు ఏకాంతంలో కూర్చోండి. మనం ప్రతిరోజు స్నానం చేస్తాం. ఒక మంచి సబ్బుతో, మనకు నచ్చిన షాంపూతో, మనకు నచ్చిన బాడీ లోషన్తో స్నానం చేస్తాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ జీవితం, ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే మన కోరిక. ఆ ప్రాణం పోయిన తర్వాత ఆ షాంపూ ఎక్కడ, ఆ సోపు ఎక్కడ, ఆ బాడీ లోషన్ ఎక్కడ, ఏ సోపుతో స్నానం చేసేవాడు రుద్దుతాడో తెలియదు, ఎట్ట మళ్లిస్తాడో తెలియదు. కూర్చొని స్టూల్ పైన స్నానం చేసేటప్పుడు కాళ్ళు జారితే నొప్పి పడుతుంది. శరీరం చనిపోయిన తర్వాత వాడు స్నానం చేసేవాడు చేని తిప్తాడు, కాళ్ళని తిప్తాడు. ఏమి మాట్లాడే స్థితిలో కూడా ఉండం లేదు. తెలీదు కూడా ఏం జరుగుతా ఉందనేది కూడా. అలాంటి జీవితం ఇది. జీవిత రహస్యాల్ని కనుక్కోండి. ఇక్కడ ఈ జీవితమే ఆఖరి జీవితం. దైవ సన్నిధిలో ఏ విధంగా ఉండాలి, దైవ సన్నిధిలో ఎలా ఉండాలా, ఏది కూడా మన చేత్తో మనతో రావు. స్నానం చేపించిన తర్వాత హిందువులైనా ముస్లింలైనా ఒక్క నిమిషం వినండి సోదరులారా, చెల్లెల్లారా, అక్కలారా.
స్నానం చేయించిన తర్వాత బట్టలు మారుస్తారు. ఆ బట్టలు మీకు నచ్చుతాయా నచ్చవా? కొందరు లెలింక ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కాస్ట్లీ క్లాత్ వేసుకున్నారు. రేపు చనిపోయిన తర్వాత ఏ క్లాత్ తో మిమ్మల్ని కప్తారో అది కూడా తెలియదు. మీరు వేసుకునే బట్టలకు జేబు ఉండదు. మిమ్మల్ని పూడ్స్తారే సమాధి, అక్కడ అలమారి సేఫ్ లాకర్లు కూడా ఉండవు. మీరు సంపాదించింది ఎత్తుకుని పోయేదానికి ఏముండదు. అలాంటి జీవితం మంది. నేను ఈ సభాముఖంగా ఈ రోజు 2 మాటలు చెప్తున్నా. ఒకరికి సహాయం చేసే ఉద్దేశంతోనే జీవించండి. ఒకరికి సహాయం చేయాలా, వాడు హిందువా ముస్లిమా క్రైస్తవుడా ఊచ నీచలో అవసరం లేదు. మనిషికి సహాయం చేయాలా, మనిషి. అదే మానత్వం. తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే వాళ్ళని గౌరవించాలా, తల్లిదండ్రుల్ని గౌరవించాలా, వాళ్ళ మాటని జవదాటకుండా నెరవేర్చాలా. నేను ఇక్కడ కూర్చున్నాను, నా తమ్ముడు వీళ్ళంతా చూస్తూనే ఉన్నారు, ఎందరో వస్తా ఉన్నారు, నా కాళ్ళకు మొక్కేసిపోతున్నారు. ఇదంతా నేను సంపాదించిన సంపద కాదు, ఇది నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆశీర్వాదం. నా జీవితంలో నేను ఏ రోజు కూడా మా నాన్న మాటని జవదాటలేదు. చాలా మంది చూసి ఉంటారు నన్ను ఇక్కడ, నా తమ్ముళ్ళు, నా స్నేహం చేసిన వాళ్ళు. ఈ తిరుపతి పట్టణంలో స్టైలిష్ బట్టలు వేసిన ఏకైక వ్యక్తిని నేను. ఆ రోజుల్లో ఇంటర్నేషనల్ హరా జీన్స్ ప్యాంట్ వేస్తా ఉన్నా నేను చదువుకునే రోజుల్లో. నా హెయిర్ స్టైల్ ఈ వరకు ఉంటా ఉండింది. నా మిత్రుడు ముర్తుదా మొన్న కూడా గుర్తు చేశాడు. అన్ని మార్చుకున్నా. హరహరనాథులు వచ్చి చెప్తే కూడా మార్చే పరిస్థితి లేదు. కేవలం తండ్రి గురువు ఆయన చెప్పారు, నీ బట్ట వేష విధానం మార్చమని. మార్చుకున్నా. ట్రిమ్మింగ్ చేసుకుని దాడి పెట్టుకుంటా ఉన్నా. దాడి వదలమని నేను వదిలేసా. జీవితం వీళ్ళకి అంకితం చేయమని నేను చేసా. నేనేం నష్టపోలే. చాలా ఆనందంగా ఉన్నా, గర్వంగా ఉన్నా. ఆ గర్వాన్ని, ఆనందాన్ని మనం అందరం పంచుకోవాలని చెప్పు, తల్లిదండ్రుల మాటల్ని వినండి అని చెప్పు. వాళ్ళ మాటల్లోనే జీవితం మనది. తల్లిదండ్రులు చెప్పే మాటతోనే మన జీవితం. విద్యార్థులైతే, చదువుకునే పిల్లలు ఎవరైనా ఇలా ఉంటే మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నా, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 4 నెలలు 100 రోజులు టీవీలు, సెల్లు ఆపేసి కష్టపడి చదవండి. చదివే లక్ష్యం. జీవితానికి మూలాధారం చదువు. మహమ్మద్ ప్రవక్త ఆ రోజుల్లోనే అన్నారు, ఒకవేళ జ్ఞానాన్ని సంపాదించాలంటే అరబ్ దేశం నుంచి చైనా దేశం వరకైనా వెళ్లి జ్ఞానాన్ని సంపాదించండి అని ఆ రోజు మహమ్మద్ ప్రవక్త చెప్పారు. ఎంత ఔందర్యం ఉంది దాంట్లో, అర్థం ఉంది, పరమార్థం. జ్ఞానం అనేది ఏమిటి అని జ్ఞానాన్ని పొందండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఈ ఉత్సవంలో మీకు ఈ సందేశం ఇస్తూ, ప్రతి శుక్రవారం నేను ఇక్కడ ఉంటాను 6 నుంచి 9 వరకు. ఏదైనా మీకు ఆధ్యాత్మిక సందేహాలు ఉంటే, మీకేదైనా అవసరం ఉంటే, నా సహాయం, నా సహకారం మీకు అవసరమైతే ప్రతి శుక్రవారం సాయంత్రం పూట 6 నుంచి 9 వరకు ఇక్కడ ఉంటా. ఈ ప్రశాంతమైన వాతావరణంలో ప్రపంచాన్ని మనం బయట వీడనాడి, మొహమ్మద్ ఇక్బాల్ మహాకవి, బజ్మే జహాं में आना है तो पिंदारे खुद ही को छोड़ के आ, ऐ अकल व होश के दीवाने यहां अकल व होश का काम नहीं అన్నాడు. అంటే ఒక మంచి స్థలంలో మీరు రావాలంటే, బజ్మే జహాं में आना है तो पिंदारे खुद ही को छोड़ के आ, ఒక మంచి ప్రదేశంలో మీరు రావాలంటే మీ అహంకారాన్ని, మీ నేను అనే పదాన్ని ఆ గడప అవతల వదిలి లోపలికి రా. నువ్వు ఖాళీగా ఉన్నావు. ఏ విధంగా అయితే మనిషి చచ్చిపోయిన తర్వాత స్నానం చేపిస్తారే, వాడి చేతిలో శవం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నువ్వు వస్తే నిన్ను శుభ్రం చేసి నీ జ్ఞానాన్ని ఆ పరమాత్మునికి సన్నిధికి దారి చూపిస్తూ గురువు మార్గం చూపిస్తాడు. ఆ రోజు మీకు దగ్గరలో రావాలంటే మనం అందరం కలుస్తాం. ప్రతి శుక్రవారం రండి, ఆధ్యాత్మిక బోధన వినండి, మంచి మాటలు వినండి. వినిన మాటల్ని ఇంకొకరికి చెప్పండి. జీవితం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఎందరో వచ్చారు, అందరూ వెళ్ళిపోయినారు. ఎవ్వరు ఉండరు ఈ జీవితంలో. ఇదే స్థలంలో నా నాన్న కూర్చుంటా ఉన్నాడు, మా తాత కూర్చుంటా ఉన్నాడు, నేను కూర్చుంటున్నాను. రేపు ఉంటానో ఉండనో తెలియదు, కానీ ఈ స్థలం అట్లే ఉంటుంది. మనం ఉండం. ఈ ప్రపంచం ఉంటుంది వినాశం అయ్యేంత వరకు. మనమందరం దైవ సన్నిధిలో అక్కడి నుంచే వచ్చాం, మళ్ళీ అక్కడికే తిరిగి వెళ్తాం. దీన్ని గ్రహించండి అని చెప్తూ, మీ అందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు హృదయపూర్వక ఆశీర్వాదాలు తెలుపుతూ ఇప్పుడు సలాం కోసం నిలబడతాం. మనందరం నిలబడి సలాం చేస్తాం.